నేను 70 ఏళ్ల నుంచి రిజిస్టర్ అయినటువంటి భూమి 10 సార్లు చేతులు మారిన భూమి నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. నువ్వు రాత్రికి రాత్రి నా భూమిని తీసుకెళ్లి నిషేధిత జాబితాలో పెట్టి నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా, నాకు నోటీస్ ఇవ్వకుండా, సమాచారం లేకుండా పెట్టి ఇవాళ వచ్చి మంత్రి గారు ఈ జీవో చూపించి మీకెందుకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలని చేసేస్తారంటారు. అసలు నేను ఎందుకు వెళ్ళాలి ఎంఆర్ఓ ఆఫీస్కి? నేనేం తప్పు చేశాను కాబట్టి నేను నీ ఆఫీస్కి రావాలి? ఇది ముఖ్యమైన ప్రశ్న ప్రజలు అడగాల్సింది. నేనేం తప్పు చేశాను కాబట్టి నేను నీ ఆఫీస్కి వచ్చి అర్జీ పెట్టాలి? నేను నీ సిస్టర్ ఎక్కొట్టానా? నీకు జిఎస్టీ ఎక్కొట్టానా? నేను ఎవరిదన్నా భూమి కబ్జా చేశానా? నేను ఏం తప్పు చేశాను కాబట్టి నీ దగ్గరికి వచ్చి నేను అర్జీ పెట్టాలి? ముందు దానికి సమాధానం చెప్పండి మంత్రి గారు. నేను రైతుని, నేను వ్యవసాయం చేసుకుంటున్నా. ఆ భూమి తీసుకెళ్ళి నువ్వు మార్చడానికి అసలు మీరెవరు? ఏ అధికారంతో చేశారు? ఏ హక్కుతో చేశారు? ఏం తప్పు చేశారు వాడు చేశారు? ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే, విఘ్నత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. నేను ఈ ఉద్యమం మానేస్తా. నా మానాన్ని నేను వ్యవసాయం చేసుకుంటా అంటే నా భూమి స్వరూపాన్ని, స్వభావాన్ని, అమ్ముకోగలిగిన దాని లక్షణాన్ని మార్చడానికి నువ్వెవడివి? ఇవాళ నేను వచ్చి నీకు మళ్ళీ అర్జీ పెట్టుకోమంటావేంటి? ముఖ్యమంత్రి గారు మీ ఫ్యామిలీ హెరిటేజ్ కంపెనీ నడుపుతుంది. మేము వ్యవసాయం చేసుకుంటాం, మీరు హెరిటేజ్ కంపెనీ నడుపుకుంటాం, ఇబ్బంది ఏమి లేదు. మీరు ఏదో అవసరం కొద్దీ మీ మనవడికి చదువుల కోసమో, మీ మనవడికి పెళ్లి చేయడం కోసమో అందులో కొన్ని షేర్లు అమ్ముకుందాం అనుకున్నారు. లేకపోతే దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి, ఈక్విటీ పెంచుకోవడానికి ఏదో కార్పొరేట్ నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు. లేకపోతే ఫ్యూచర్ గ్రూప్ అమ్ముకుందాం అనుకున్నారు. అమ్ముకుందాం అనుకుని మీరు ఎక్కడికి వెళ్తారు? మనం రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళినట్టు ఆర్ఓసి అని ఉంటుంది, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ. ఏమంటే మేము షేర్లు పెంచుకోవాలి, లేకపోతే ఫ్యూచర్ గ్రూప్ అమ్ముకోవాలి, లేకపోతే ఒక 1000 షేర్లు అమ్ముకుంటాం అని చెప్పి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి వెళ్తారు కదా. అప్పుడు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ సపోజ్ అయితే మీకు తెలియదేమో చంద్రబాబు నాయుడు గారు, ఇది 2 ఏళ్ల కిందటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసేసుకుంది, దీన్ని ప్రభుత్వ కంపెనీ కింద రాసేసుకుంది. మా రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వ కంపెనీ, మీరు అసలు ఇందులో షేర్లు అమ్మడానికి కానీ ఎవరికి అమ్మడానికి కానీ మీకు హక్కు లేదు అని చెప్పి చెబుతుంది. మీకు ఎట్లుంటది? ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? ఫస్ట్ క్వశ్చన్ మీరు వేసేది ఏంటి? అరే నాకు చెప్పకుండా నువ్వు ఎట్ట మార్చావా నా కంపెనీ స్వభావం, స్వరూపం? నా హక్కుల్ని నువ్వు నాకు చెప్పకుండా ఎట్ట కాలు రాసావని అడుగుతారా లేదా? మేము రైతులుగా మేము అడుగుతున్నది అదే. అంతకు మించి మేమేం అడగట్లా బాబోయ్. మిమ్మల్ని సబ్సిడీ అడగట్లా, మీరు ఏమి కష్టపడక్కర్లా, ఏమి సబ్సిడీ అడగట్లా. మా భూములు ఎట్లున్నాయో అట్లా పెట్టండి అంటూ. నిజంగా ఈ 14 లక్షల మందిలో ఎవరైనా తప్పు చేసి గవర్నమెంట్ ల్యాండ్ అక్రమంగా ఆక్రమించుకుంటే మీరు ఏదైతే ఇవాళ జిందా తిలిస్మాత్ జీవోలు ఇచ్చారో ఆ జీవోల ప్రకారమే వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి తీసేసుకోండి. ప్రభుత్వం భూమి అయితే ఎవరొద్దన్నాడు? నేను శుభ్రంగా అనుభవిస్తున్న భూమిని మార్చడానికి మీకు హక్కు లేదండి. ఉన్నది ఉన్నట్టుగా 2014 జనవరి 1వ తారీఖున ఏదైతే నిషేధిత జాబితా ఉందో ఆ తర్వాత ఇష్యూ చేసిన నోటిఫికేషన్లు మీరు చేయాల్సింది ఏమీ లేదు. అని చెప్పినట్టు ఆవులపల్లికి ఎట్లయితే ఒక్క పేజీలో జీవో ఇచ్చారో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మీరిచ్చిన 191వ జీవో ఇందు మూలముగా రద్దు చేయబడ్డది. ఎందువలన? మేము నోటీస్ ఇవ్వకుండా తీసుకున్నాం కాబట్టి. ఇందులో ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే తర్వాత కలెక్టర్ గారు తగు చర్యల నిమిత్తం కార్యక్రమం స్టార్ట్ చేయమని చెప్పి ఇందు మూలంగా మీకు చెప్పడమైనది అని చెప్తూ ఒక జీవో ఇవ్వండి, చాలు, అయిపోయింది. రాష్ట్రం మొత్తానికి ఆవులపల్లిని అమలు చేయమంటున్నాం అంతే. ఆవులపల్లి సమస్య ఆంధ్రప్రదేశ్ సమస్య. మీ ఊరి సమస్య తీర్చుకుని మిగిలిన దేశం అంతా ఇట్లా వదిలిపెట్టేస్తామంటే కుదరదు. అది మనం చెప్పేది.